రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బాగుండాలండి, మీరందరూ బాగుండాలి. మీ జీవితాలు ఆనందకరముగా దీవెనకరముగా మార్చబడాలి. దేవుడు మన జీవితాల ద్వారా ఎక్కువగా ఎందుకు బాధపడతాడంటే ప్రియక చిరుతంలో దేవుడితోటి మనము సమయం గడపకపోతే బాధపడతాడు. దేవుడితోటి మనము సహవాసం చేయకపోతే బాధపడతాడు. దేవుడి చెప్పిన మాట మనం వినకపోతే బాధపడతాడు. దేవుని చెప్పే మాట ప్రకారం మనం నడవకపోతే బాధపడతాడు. దేవుణ్ణి ఆరాధించకపోతే బాధపడతాడు. మన జీవితం ద్వారా మన కుటుంబాల ద్వారా దేవుడు బాధ పెట్టే రీతిలో మనం ఉన్నామా? మన జీవితాలు మన కుటుంబాలు దేవుని సంతోషపెట్టే రీతిలో మనం జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించు ప్రియక చరిత్రంలో. ఎగ్జాంపుల్ అండి, మన బిడ్డలు మన మాట వినకపోతే మనం ఎంతగా బాధపడతామో, మన బిడ్డలు మన మాట వినకపోతే మనం ఎంతగా వేదన పడతామో, అదే రీతిగా పరమ తండ్రి మనకు ఆయన బిడ్డలైన మనము ఆయన మాట వినకపోతే ఎంత దుఃఖపడతాడో, ఎంత బాధపడతాడో, ఎంత వేదనకు గురవుతాడో ఒకసారి ఆలోచించు. దేవుడు బాధపడితే మన జీవితాలు మన కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండవండి. దేవుడు దుఃఖ పెడితే మన జీవితాలు దీవెనకరంగా శాంతి సమాధానంతో ఉండలేవండి. దేవుని ఎప్పుడైతే మన జీవితాల ద్వారా సంతోష పెడతామో మన జీవితాలు మన కుటుంబాలు కూడా ఆనందకరంగా దీవెనకరంగా సంతోషకరంగా మారుస్తాడండి. దేవుడు బాధ పెట్టే రీతిలో మన కుటుంబాలు ఉండకుండా, మన జీవితాలు ఉండకుండా, దేవుడు సంతోష పెట్టే రీతిలో మన జీవితాలు మన కుటుంబాలు ఉండాలని అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.